దూసరి మీడియా ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనందరము వర్తమానంలో జీవిస్తుంటాము, కానీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఈ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఒక నిర్దిష్టమైన ధర్మశాస్త్రం ఉంది, అదే జ్యోతిష్ శాస్త్రము. ప్రస్తుతం మనము జ్యోతిష్ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. వారితో ఈ 2025వ సంవత్సరము ఎలా ఉండబోతుంది, ఈ భవిష్యత్తులో రాజకీయ రంగము, సినీ రంగము, ఉద్యోగాలు, విద్యార్థులు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాము. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అండి. జ్యోతిష్ శాస్త్రము అన్నటువంటిది వేదాంగ శాస్త్రం. మనకేవైతే 6 వేదాంగాలు ఉన్నాయో, షడంగాలు, 6 వేదాంగాల్లో దీన్ని కూడా ఒక వేదాంగంగా చెప్తున్నారు. ఓకే. మనకు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిష్యం అనేటువంటి ఈ 6 వేదాంగాలు. ఈ 6 ఎవరికైతే పూర్తిగా అర్థమవుతుందో, క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారో వారు మాత్రమే చతుర్వేదాలైనటువంటి అరుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధరోణ వేదాలని బాగా అర్థం చేసుకోగలరు. సో ఆ చతుర్వేదాలని అర్థం చేసుకోవడం కోసం ఈ 6 వేదాంగాలను మనకు పూర్వీకులు ఇచ్చారు, మహర్షులు. సో ఆ వేదాంగ శాస్త్రాలలో ఒకటి జ్యోతిష్ శాస్త్రం. సో మనకు వ్యాకరణము, ఛందస్సు ఏవైతే మనకు శ్లోక నిర్మాణానికి, పద్య నిర్మాణానికి ఉపయోగపడతాయో, జీవితానికి సంబంధించి మనం పురోగమించేటప్పుడు, అభివృద్ధి పదములు ముందుకు పయనించేటప్పుడు ఒక సూచన శాస్త్రంగా దీన్ని చెప్పడం జరిగింది. కనుక వేదాంగ శాస్త్రమైనటువంటి జ్యోతిష్ శాస్త్రము మనకు పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక వరం అనుకోవచ్చు, లేకపోతే ఒక ఆయుధం అనుకోవచ్చు, ఒక పెద్ద సంపద అని మనం భావించవచ్చు. దాన్ని సూచన ప్రాయంగా మనం తీసుకోవాలి. గతంలో ఎవరైనా తీసుకున్నారా అని మీరు ప్రశ్నిస్తే మనకు రామాయణంలో కనిపిస్తుంది, మహాభారతంలో కనిపిస్తుంది. రామాయణంలో రావణ బ్రహ్మకు జ్యోతిష్ శాస్త్ర అవగాహన ఉంది, హనుమంతుల వారికి ఉంది. అలాగే మహాభారతంలో ఆ పాండవుల్లో చిన్నవాడైనటువంటి సహదేవుడు జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప నిపుణుడిగా మనకు చెప్పడం జరిగింది. సో అనేక సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. సో మన పూర్వీకులందరూ కూడా ఈ శాస్త్రాన్ని ఒక సూచనప్రాయంగా దాన్ని స్వీకరిస్తూ, దాన్ని అవలంబిస్తూ ముందుకు వెళ్తూ వచ్చారు. ఆ రకంగా వాళ్ళ జీవితాలను వాళ్ళు సరిదిద్దుకోవడం, వాళ్ళ జీవితాలను వాళ్ళు బాగు చేసుకోవడం, సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగా ఇప్పటికీ కూడా మనం ఒక జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక సూచన శాస్త్రంగా స్వీకరించి మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. జ్యోతిష్ శాస్త్రం అంటే ఏదో కర్రపెత్తనం చేసి ఇది చేయమని చెప్పేది కూడా కాదు, సూచన మాత్రమే చేస్తుంది. వేదంలాగా ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని పలుకు అని ఎట్లా ధర్మశాస్త్రాలు చెప్తాయో అలాగే దీన్ని నువ్వు స్వీకరించు. ఈ రాబోయే రోజులు మంచి రోజులు ఉన్నాయి, ఆ మంచి రోజులు ఈ రకంగా సద్వినియోగం చేసుకో. రాబోయే రోజులు కాస్త గడ్డుగాలంగా కనిపిస్తోంది, ఇబ్బందికరంగా ఉండి జాగ్రత్తగా ఉండు అని చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. ఇది మన భారతీయ సంస్కృతిలో వేదాంగ శాస్త్రంగా చెప్పడం జరిగింది. ఓకే సార్, జ్యోతిష్ శాస్త్రం యొక్క అవసరం అనేది ప్రస్తుత ఆధునిక కాలంలో, అంటే ఇప్పుడు టెక్నాలజీ, కంప్యూటర్, ఈ రకమైన ఆధునిక కాలంలో దీని అవసరం ఏ మేరకు ఉన్నది? దీని అవసరం ఎప్పటికీ ఉంటుంది. పూర్వకాలం నుంచి ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్ తరాలు కూడా ఉంటుంది. మనం ఆధునికంగా ఎంత అభివృద్ధిని సాధించినప్పటికీ, ఎంత నాగరికతను మనం సంతరించుకున్నప్పటికీ, దేశ విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా దీని ప్రాధాన్యత ఎప్పుడూ, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత దీనికి ఉంది. దీన్ని ఎవరైతే నమ్మకంతో సూచనగా తీసుకుంటారో, ఆ సూచనని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పుట్టారు, ఆ ఖచ్చితమైనటువంటి తేదీ, ఏ సమయంలో పుట్టారు, మనకు ఆ సమయం ఒక 1 అవర్ లోపులో, అలాగే ఏ స్థలంలో పుట్టారు, ఈ 3 ఆధారంగా చేసుకొని మనము జాతకాన్ని మనము గణించి ఒక రాశి చక్రాన్ని D1 డివిజన్ చార్ట్ను తయారు చేసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి ఆ రాశి చక్రములో ఉన్నటువంటి గ్రహాలు, వాటి స్థితిగతులు, ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క పద్ధతులు, అంటే ఏ దశలు నడుస్తున్నాయి, ఆ దశలు, అంతర్దశలు ఏంటి, అక్కడ గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, మన పుట్టినప్పుడు జాతక చక్రం ఎలా ఉంది, ఇప్పుడు గోచార రాశి చక్రం ఎలా ఉంది, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ దశాంతర దశలను ఒక మారు గణించుకుంటూ వెళ్తే మీ భవిష్యత్తు గురించి మనం చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ భవిష్యత్తు సూచనలు మీరు స్వీకరించడం వల్ల కూడా మీరు సమయాన్ని, ధనాన్ని,
వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్న వారు అవుతారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు మన దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్తున్నాం, అనేక రకాలైన టెక్నాలజీ చదువుతున్నాం. ఆ టెక్నాలజీ చదవడానికి ఏ గ్రహం మనకు అది సూచన చేస్తుంది, విదేశాలకు వెళ్ళడానికి ఏ గ్రహం సూచన చేస్తుంది, విదేశాల్లో నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావా లేకపోతే విదేశాల్లో ఇబ్బందులు పడతావా అని కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. మీకు మనం అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, వైద్యుల దగ్గరికి వెళ్తాం. ఆయన దానికి సంబంధించి ఏ రేంజ్లో ఉంది, ఏ మోతాదులో ఉంది, ఆ వచ్చినటువంటి ఆ రోగం దానికి ఏ మోతాదులో ఎటువంటి మందులు ఔషధాలు ఇవ్వాలి అని చెప్తాడు మనకు. నీకు ఈ రోగం వస్తుంది అని ముందుగానే చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి వాని జాతకాన్ని చూపిస్తే ఈ టయానికి పుట్టాడని, వీడికి 45 ఏళ్ళ తర్వాత షుగర్ వ్యాధి వస్తుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఈ సంవత్సరంలో వీరికి ఇటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్తుంది. అందుకే రాబోయేటువంటి అనారోగ్యాలను చెప్తుంది, రాబోయేటువంటి యోగాలను చెప్తుంది. నువ్వు ఏ శాస్త్రంలో బాగా చదివి మీరు అన్నట్టుగా వీడు సైన్స్ పరంగా వెళ్తాడా, సైంటిస్ట్గా వెళ్తాడా, లేకపోతే కంప్యూటర్ సైన్స్లో వెళ్తాడా, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాడా, ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని స్వీకరించే పద్ధతిలో స్వీకరిస్తే అది ఎప్పుడూ మనకు సద్వినియోగంగానే ఉపయోగపడుతుంది. సార్, జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని సందర్భాలలో కొన్ని చెప్పినవి జరగకుండా అలా ఉండడం జరిగింది. సో దాంట్లో ఖచ్చితత్వం అనేది ఎంత శాతం? ఏ శాస్త్రంలో అయినా సరే 100కి 100% ఖచ్చితత్వం ఎవరూ చెప్పలేరు. డాక్టర్లు చెప్పలేరు, సైంటిస్టులు చెప్పలేరు. మనం ఏది చేసినా కూడా ఎక్కువ శాతం ఒక ఆశావహమైనటువంటి దృక్పథంతో, ఒక మంచి జరగాలి అనేటువంటి భావనతో మనం ఆ కార్యక్రమం చేస్తాం. కాకపోతే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మనం గణించేటప్పుడు, అనగా లెక్కించేటప్పుడు, ఎవరైతే వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇచ్చేటువంటి వివరాలు అవి ఖచ్చితంగా ఉండాలి. ఆ పుట్టినటువంటి సమయము, పుట్టిన తేదీ, పుట్టిన స్థలం అది ఖచ్చితంగా ఉంటే మనం చెప్పేటువంటి విశ్లేషణ, జ్యోతిష్ శాస్త్రాన్ని మనం చెప్పేటువంటి ఫలితాలు కూడా ఎక్కువ శాతం మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రానికి ప్రధాన కారణము కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే గత జన్మల తాలూకు మనము చేసిన కర్మల ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఆ ఫలితాలు అన్నీ అలాగే అనుభవిస్తామా అంటే ఈ జన్మలో మనం చేసేటువంటి కొన్ని మంచి పనుల వల్ల చెడు కర్మల్ని మనము తగ్గించుకోవచ్చు, పుణ్యఫలాన్ని పెంచుకోవచ్చు. ఆ రకంగా గత జన్మల్లో మనం చేసిన పాపకర్మల్ని మనం ఇప్పుడు తొలగించుకోవడానికో లేక తగ్గించుకోవడానికో డైల్యూట్ చేసుకోవడానికో అవకాశం ఉంటుంది. కనుక ఈ పుణ్యఫలం మీద ఆధారపడి కూడా కొన్ని ఫలితాలు ఉంటాయి. గతంలో మీరు మంచి పనులు చేశారు, ఈ జన్మలో మీకు ఈ సమయంలో ఇలాంటి మంచి జరుగుతుంది అన్నది మీ జాతకం ప్రకారం మాకు తెలుస్తోంది. ఆ సూచన మేము చేశాం. కానీ మీరు ఈ జన్మలో పాపకర్మలు మొదలెట్టారు, ఆ పుణ్యఫలం ఏమవుతుంది? అది పోతుంది, అది డైల్యూట్ అయిపోయి పాపకర్మలు పెరగడం మొదలు పెడతాయి. గత జన్మల్లో పాపకర్మలు చేశారు, మీకు ఏదో ఇబ్బంది రాబోతుందని మేము చెప్పాము. ఇప్పుడు మీరు పుణ్యఫలం చేస్తున్నారు, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, మీ శక్తి కొలది మీరు 10 మందికి సహాయం చేస్తున్నారు. ఈ పుణ్యం పెరగడం కొద్దీ ఆ పాపం కరిగిపోవడం వల్ల ఆ చెడు జరగకుండా పోవచ్చు. అలా జరగడానికి కొంత వరకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇలా జరుగుతుందని ఎవరూ చెప్పరు. ఏ డాక్టర్ కూడా మనకు ఏదైనా ఒక చికిత్స చేసేటప్పుడు ఖచ్చితంగా నేను మిమ్మల్ని సక్సెస్ అవుతాను అని చెప్పడు. సక్సెస్ అవుతానని నమ్ముతున్నాము, కానీ ఏది జరిగినా మన చేతుల్లో లేదు అంటాం. అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా వీలైన కొద్దీ 90 నుంచి 99% మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఒకవేళ ఫలితాలు తిరగబడ్డాయి అంటే మీరు ఇచ్చిన పర్టికులర్ సక్రంగా లేకపోవడం, లేకపోతే అతను చెప్పినటువంటి పరిహారాలను మీరు నిర్వర్తించలేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు సహజంగా వచ్చేటువంటివి జరుగుతూ ఉంటాయి. సార్, ఇప్పుడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది 2025. సో మీరు వేదాంగ శాస్త్రంలో నిపుణులు కూడా. ఈ 2025 సంఖ్య పరంగా కానీ, గతంలో 2024లో కొంచెం అంత డిస్టర్బెన్స్ జరిగింది రాజకీయ పరంగా కానీ, సినిమా పరిశ్రమ కానీ, ఇంకా ఉద్యోగ ఉపాధి కల్పనల పరంగా కానీ అంత గొప్పగా కనిపించట్లేదు. ఇప్పుడు 2025లో ఎలా ఉండబోతుంది? ఈ 2023, 24 లేకపోతే 24, 25 ఇప్పుడు మళ్ళీ మనకు 2025 మార్చి 31వ తారీఖున తెలుగు సంవత్సరం, మళ్ళీ ఉగాది పండుగ వస్తుంది, నూతన తెలుగు సంవత్సరం. ఈ గత 2 సంవత్సరాలతో పోలిస్తే రాబోయేటువంటి సంవత్సరం మంచిది, విశ్వావసు సంవత్సరం. ఇది వీలైనంత వరకు మంచి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ రాజకీయ నాయకుల మధ్య కానీ, ప్రజల మధ్య కానీ, లేకపోతే ఇతరత్ర దేశ సరిహద్దుల్లో కానీ ఒక రకమైనటువంటి వైరుధ్యాలు, విరోధాలు, ఒక రకమైనటువంటి గొడవలు, ఇలాంటి సమస్యలు ఉండకపోవచ్చు.
రాజకీయ పరంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా సామాజిక పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ప్రకృతిలోనే ఒక రకమైనటువంటి ఒక క్షేమంతో కూడినటువంటి సంక్షేమంతో కూడినటువంటి వాతావరణం, ప్రశాంత వాతావరణం రావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సార్ ఇప్పుడు 2025లో ఇల్లు లేని వారందరికీ గృహప్రాప్తి కలగాలి, అప్పులున్న వాళ్లకు వాళ్ళ అప్పు తీరాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలి. ఇలాంటి వ్యవస్థ జ్యోతిష్ శాస్త్రంలో ఏమైనా పరిష్కారాలు చెప్తుందా? కుటుంబానికి సంబంధించినటువంటి లాభాన్ని అనగా కుటుంబ సౌఖ్యాన్ని పొందాలంటే గృహం కావాలి. ఈ రాబోయేటువంటి సంవత్సరం కాస్త మంచి సంవత్సరం కనుక ప్రజలంతా కూడా కాస్త క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని కనిపిస్తుంది. కాబట్టి గృహ సంబంధమైనటువంటి సదుపాయము చాలామందికి గృహం లేని వారికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే మీరు అన్నటువంటి రుణాలు తీర్చేటువంటివి కొన్ని రాసుల వారికి ఈ సంవత్సరం రుణాలు తీరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటువంటి రుణాలు తీరడానికి కేతుగ్రహం కారణం. కేతుగ్రహం ఇప్పుడు కన్యా రాశిలో ఆ కేతు ఉన్నాడు. సో మేషరాశి వారికి కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. 2025 మే 18 తర్వాత వృషభ రాశి వారు కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. ఈ రకంగా ఈ సంవత్సరంలోనే మార్పులు జరుగుతున్నాయి కనుక రాహుకేతువుల మార్పు, గురువు మార్పు జరుగుతోంది, సో శని మార్పు జరుగుతోంది. ఇలా ప్రధానమైనటువంటి గ్రహాలు మారుతున్నాయి కనుక మార్పులు కూడా జరుగుతున్నాయి. ఆ మార్పులన్నీ కూడా సంతోషకరంగా విధంగా కనిపిస్తున్నాయి. ఏదో ఆపదలు, గండాలు, విపత్కరాలు జరిగే విధంగా కనబడడం లేదు. మంచి రోజులు వస్తున్నాయి అని గర్వంగా తప్పనిసరిగా మనం చెప్పుకోవడానికి 100% చెప్పుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్రజలకు ఒక విధంగా క్షేమదాయకంగానే ఉంది. ముఖ్యంగా పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండుతాయంటే వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షాలు విపరీతంగా పడి వరదలు లాంటి తుఫానులు వచ్చే సందర్భాలు కూడా తక్కువ కనిపిస్తున్నాయి. అవసరానికి సరిపడా కొంచెం ఎక్కువ వర్షాలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వాహన ప్రమాదాలు, భూ సమస్యలు రావడానికి మాత్రమే ఎక్కువ ఈ సంవత్సరం అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అంటే యువతరం కొంచెం తప్పుడు పనులు చేస్తూ కొన్ని మాదక ద్రవ్యాలు వెంటపడడం, ఇలాంటి అవినీతికర కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇటు మోసపోవడం అవి కనిపిస్తున్నాయి. మీరు ఇదివరకు చెప్పారు టెక్నాలజీ గురించి. ఆ టెక్నాలజీని కూడా ఖచ్చితంగా వాడుకోకపోవడం వల్ల ఈ సైబర్ నేరాలు లాంటివి ఎక్కువ జరిగి ఈ సెల్ ఫోన్ల వాడకం వల్ల యువతరము, విద్యార్థులు నాశనం కావడం, అప్పులు పాలు కావడం. అంటే ఈ దేశానికి మనం ఏదైతే పట్టుకొమ్మలు అనుకున్నామో ఈ యువత కాస్త పక్కదారి పట్టడానికి అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు కొన్ని కనిపిస్తున్నాయే తప్ప చాలా వరకు ముఖ్యమైనటువంటి అంశాలంతా కూడా మంచిగానే కనిపిస్తున్నాయి. గురువుగారు దూసరి మీడియాకి విచ్చేసి జ్యోతిష్య శాస్త్రం గురించి చాలా విలువైన విషయాలు చెప్పారు. ఎంతో ధన్యవాదాలు సార్. మీ దూసర మీడియా కూడా దినదినాభివృద్ధిని పొందుతూ మంచి సామాజిక అంశాలతో ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని, మీరందరూ కూడా మరింతగా అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీకు, మీ మీడియాకి అభినందనలు.